మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతుంది, అది ఈ సినిమాకి అడ్వాంటేజ్ కదా సార్. ఫస్ట్ నుంచి నేను అనుకునేది ట్రంప్ గారు మా సినిమా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు సార్. షెడ్యూల్ డిలే అయినా మళ్ళీ అయినా ఆపి, షెడ్యూల్ మళ్ళీ మొదలైనప్పుడు మళ్ళీ ఏదో కాంట్రవర్సీ చేసి, అదేంటో మా సినిమా వచ్చేప్పటికి ఇవన్నీ మొదలెడుతున్నాడు ఆయన. ఇలాన్ మస్క్ కూడా ఆన్ ట్విట్టర్ హీ పోస్టెడ్ అ లైన్ when we did the pre-release thing, let's make America great again అని ఇట్లా నిద్రపోతున్న ఒక సింహంది ఫోటో పెట్టి, can you believe that? I took a screenshot, I sent it. ఎవర్రా ఇదంతా చేయించేది, ఏంది అందరు ప్రాంక్ చేస్తున్నారు అని అంటున్నారు. సో దట్ వాస్ ఆల్వేస్ ఐ థింక్ ట్రంప్ అనే ఒక అంశం ఐ థింక్ ఇస్ రియలీ, ఇప్పుడు ఇరాన్లో వార్ ఆగిపోయినా కూడా ఇతనికి అడ్వాంటేజ్. ఒకటి అదే జేడీ సార్ అన్నట్టు యాజ్ అ వెరీ కామిక్స్కి జనరల్గా నో బుల్షిట్ అన్న ఫిల్టర్ ఒకటి ఉంటుంది. సో మనం ఎంత ఏం చేసినా కానీ కామిక్స్కి అది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. He has that. Mad, have you read Mad? Yes, Mad sir. comics? Yes, I've read Mad. I think this fellow is exactly consumed all of that. Yeah, consumed all of it. So ఎవరు ఎంత పోజులు కొట్టినా ఏం చేసినా ఐ థింక్ హీ హ్యాస్ అ నో బుల్షిట్ ఫిల్టర్ అనమాట. అండ్ దట్ కమ్స్ అవుట్ త్రూ ద ఫిల్మ్ as bull like it. కాకపోతే మంచి యాక్టర్ అండి. ఏంటి తెలుసా, అతనికి కావాల్సిందే మనం చెయ్యాలి. దాంట్లో మీకు భలే నటిస్తాడు అక్కడ. చాలా బాగుందండి, చాలా బాగుందండి, కానీ తనకు కావాల్సింది చెప్తాడు, యాక్ట్ చేసి చూపించాడండి. కశ్యప్ ఇది బాగుందా కశ్యప్ అని పోయి వెళ్తే నేను చెప్పినట్టు చేయండి అంటే అది తరుణ్ దగ్గర అసలు నా దగ్గర అదే అంటున్నా, టోన్ మారుస్తాడు మళ్ళీ. నేను ఏదైనా చేసి ఇది ఎలా ఉందంటే చాలా బాగుంది, అక్కడ నాకు సాటిస్ఫై అయిపోయింది. ఇలా అయితే ఎలా ఉంటుంది అన్నాడు. నిన్న కూడా డబ్బింగ్లో ఏదో ఒకటే పదం ఏదో చెప్పాలి నేను, చాలా బాగుంది, ఇది కూడా ఉంచండి సార్, ఇలా చెప్తే ఎలా ఉంటుందని అంటే అది ఉండదు, ఇప్పుడు చెప్పబోయేదే ఉంటుంది. బట్ దట్స్ నైస్. సరే, ఇంత ముందు 2 సినిమాల్లో నువ్వు పాట రాసావు, పాడావు, మరి ఈ సినిమాలో అవకాశం ఇవ్వలేదు వీళ్ళు? ఇచ్చారు సార్, యాక్చువల్లీ కుదరలేదు. ట్రై చేసాము, కానీ ఆ పాట అలానే చాలా బాగుంది. లిరిక్స్ కానీ మనీషా వాయిస్ కానీ చాలా చాలా బాగుంది, అది సూట్ అయిపోయింది. కాబట్టి నేను కొంచెం జస్ట్ డాన్స్ వరకు ఉందామని అనుకున్నా. పాటలైనా పోయమ్స్ లాంటివి, కవితలు అటువంటి? కవితల నుంచి స్టార్ట్ చేశాను, చిన్నప్పటి నుంచి రాస్తున్నాను, అందువల్ల ర్యాప్లోకి వచ్చాను. వాటి ఆ కవితలను బుక్గా తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా? బుక్ ఒక బుక్ రూపంలో తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా అంటున్నా? సార్ ఇప్పుడు రాహం కొంచెం మారిపోయింది అనుకుంటా. రామ్ అంటారా, ఏమంటారు, దారి, సారీ కొంచెం అప్పుడప్పుడు. బట్ యా, కొంచెం ఐ థింక్ ద ఛానల్ ఆఫ్ పోయిటరీ ఇప్పుడు మారిపోయింది అనుకుంటా.